ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 85వ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ యొక్క మార్కండేయ మహర్షి శ్రీహరి యొక్క అవతార స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో అరణ్యానికి వెళ్ళడం, అంత అతని యొక్క సోదరుడైనటువంటి భరతుడు కూడా తన తండ్రి యొక్క కర్మకాండలను వశిష్ఠుడు మొదలైనటువంటి గురువులందరూ ఏ విధంగా చెప్పారో ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా యథాశక్తిగా ధర్మ ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా నిర్వర్తించి తన సోదరుడైనటువంటి రామచంద్రమూర్తిని, తల్లి సమానురాలైనటువంటి సీతాదేవిని, సోదరుడైనటువంటి లక్ష్మణులను కూడా వెతుకుతూ అరణ్యములో ప్రయాణం చేశాడు అని క్రితం రోజు మనం తెలుసుకున్నాము. తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. అలా భక్తుడు అనేకమైనటువంటి వాహనముల మీద బంధువులతోటి పరివారంతో కూడా అరణ్య మార్గంలో రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే ప్రయాణం చేశాడో అదే మార్గంలో వెతుకుతూ వెళ్ళాడు. అలా శ్యామతో వస్తున్నటువంటి భరతులను చూచి శ్రీరాముడికి శత్రువుగా తలచి రామభక్తుడైనటువంటి గుహుడు తన యొక్క సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసి కవచధారి అయి రథం మీద కూర్చుని భరతుడికి ఎదురు వెళ్ళాడు. ఓ దుర్మార్గుడా, నా ప్రభు అయినటువంటి రాముడు సోదరునితోనూ భార్యతోనూ కూడా కలిసి ఉండగా చూడలేక వాణిని చంపడానికి ఇప్పుడు వస్తున్నావా అని గుహుడు పలికాడు. అలా గుహుడు పలకగానే వినయవంతుడైనటువంటి భరతుడు విష్ణు భక్తుడైనటువంటి గుహునికి చేతులు జోడించి, నీవలే నేను కూడా రామభక్తున్నయ్యా. ఓ బుద్ధిశాలి, నేను ఊరిలో లేనప్పుడు నా తల్లి అయినటువంటి కైకి చేసినటువంటి పని ఇది. నేను ఇప్పుడు శ్రీరాముని తీసుకువెళ్ళడం కోసం వస్తున్నాను. నేను సత్యమైనటువంటి ఈ మాటను చెప్పి వెళ్ళదలుచుకున్నాను. ఓ గుహ, నాకు దారి ఇవ్వవలసింది అని ప్రార్థించి అతనికి నమ్మకం కలుగజేసి అతని ద్వారా గంగా నదిని దాటాడు. అనేక నావల యొక్క సమూహంతో గుహుడు వారందరినీ కూడా గంగని దాటించాడు. భరతుడు గంగా నదిలో స్నానం చేసి భరద్వాజ మహర్షి ఉండేటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. అలా భరద్వాజ మహర్షికి నమస్కరించి విషయమంతా కూడా తెలియజేశాడు. కాల ప్రభావం చేతి ఇలా జరిగింది. రాముని యొక్క విషయంలో నీవు దుఃఖపడవద్దు. సత్యనిష్ఠుడు సత్య పరాక్రముడైనటువంటి రాముడు చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళినా అతడి వెనక్కి రాకపోవచ్చు. శ్రీరాముడు సీతాదేవితో సంతోషంగా ఉన్నాడు. లక్ష్మణుడు క్రూర మృగాలపై దృష్టి పెట్టి వారిద్దరినీ కూడా రక్షించడంలో నిమగ్నుడై ఉన్నాడు అని ఆ యొక్క భరద్వాజుని అతను తెలియజేశాడు. అలా భరద్వాజుడు చెప్పినటువంటి మీదట భరతుడు యమునా నదిని కూడా దాటి చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిలబడి దూరం నుండి ఉత్తర దిక్కున పైకి లేచినటువంటి దుమ్మును చూచి లక్ష్మణుడు రాముడికి చెప్పి అతని యొక్క అంగీకారంతో చెట్టు ఎక్కి ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి ఏనుగులను, గుర్రములతో కలిసి ఉన్నటువంటి గొప్ప శ్యాలను కూడా చూసి తన సోదరుడైనటువంటి రామచంద్రుడితో ఈ విధంగా అంటున్నాడు. సోదరా, నీవు సీత ప్రక్కనే ఉండు. ఎవడో బలవంతుడైనటువంటి రాజు ఏనుగులు గుర్రములు తన యొక్క బలము అంతా కూడా కూడినటువంటి వాడై కాలు బలము గలవాడై వస్తున్నాడు అని పలికాడు. అంతా శ్రీరాముడు లక్ష్మణుడి యొక్క మాటలు విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి మనల్ని చూడడానికి మన సోదరుడైనటువంటి భరతుడే వస్తున్నట్లుగా ఉన్నాడు అని అంటుండగానే ఆత్మజ్ఞాని అయినటువంటి రామచంద్రమూర్తి తన సైన్యాన్ని దూరంగా ఉంచి వినయంగా బ్రాహ్మణులను మంత్రులను వెంట పెట్టుకుని భరతుడు దుఃఖిస్తూ వచ్చి సీతారామ లక్ష్మణుల యొక్క పాదములకు నమస్కరించాడు.
అలా మంత్రులు, తల్లులు, స్నేహితులు, బంధువులు శ్రీరాముని చుట్టూ చేరి దుఃఖంతో మునిగిపోయారు. తండ్రి మరణించాడు అని తెలిసినటువంటి రాముడు తమ్ముడితోనూ భార్యతోనూ కలిసి స్నానం చేసి పవిత్రమైనటువంటి నీటిలో తర్పణాలను విడిచిపెట్టాడు. అలా తర్పణాలు వదిలిపెట్టి తల్లులు మొదలైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించి మిక్కిలిగా దుఃఖిస్తున్నటువంటి భర్తంతో నీవు ఇక్కడి నుంచి త్వరగా అయోధ్యకు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు అని ఆజ్ఞాపించాడు. దానికి భరతుడు, ఓ అన్నా, నీవు రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సీతా లక్ష్మణులే నేను కూడా నీతోనే ఇక్కడ ఉంటాను, నేను కూడా వనవాసం చేస్తాను అని చెప్పగా అంత రామచంద్రమూర్తి భరతంతో ఈ విధంగా అంటున్నాడు, మానవులకు అన్నగారు తండ్రితో సమానం, నీ ధర్మాన్ని నీవు అనుసరించు. తండ్రి మాట ప్రకారంగా పితృవాక్య పరిపాలకుడనై నేను ఇక్కడ ఉంటున్నాను, నీవు కూడా ఆ విధంగానే ఉండాలి. నా మాటను ఎన్నడూ కూడా త్రోసివేయరాదు. అందువల్ల నీవు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళి మన రాజ్యాన్ని, అయోధ్య నగరాన్ని ధర్మయుక్తంగా పరిపాలించు. 12 సంవత్సరాలు మాత్రమే తండ్రి నాకు చెప్పినటువంటి సమయం. అంతవరకు కూడా వారి యొక్క ఆజ్ఞానుసారం అరణ్యవాసం చేసి అయోధ్య నగరానికి తిరిగి వస్తాం. కావున నా ఆజ్ఞ ప్రకారంగా నీవు రాజ్యాన్ని ధర్మయుతంగా పరిపాలించవలసింది. నువ్వు ఏమాత్రము కూడా బాధపడకుండా వెళ్ళు అని శ్రీరాముడు చెప్పినటువంటి తర్వాత భరతుడు కన్నీరు కారుస్తూ, నీవు నాకు తండ్రి లాంటి వాడివే, అందులో నాకు ఏమాత్రమైన సందేహం లేదు. నేను నీ ఆజ్ఞ నెరవేర్చడు నీ యొక్క పాదుకులు నాకు ఇవ్వవలసింది అని ప్రార్థన చేశాడు రామచంద్రమూర్తిని. అయితే నేను కూడా మీలాగే నారబట్టలను ధరిస్తాను. నీ యొక్క వ్రతమే నా యొక్క వ్రతం. కావున నంది గ్రామంలో నీ పాదుకలతో సహా నివసిస్తాను. 12 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత నీవు కనుక రాకపోతే నా శరీరాన్ని హవిష్యులాగా అగ్నిలో తగలబెడతాను అని శపథం చేసి దుఃఖిస్తూ పలుమార్లు ప్రదక్షిణలు చేసి తన సోదరుడైనటువంటి రాముడికి నమస్కరించి అతని యొక్క పాదుకులను శిరస్సుపై పెట్టుకుని భరతుడు మెల్లగా ప్రయాణమయ్యాడు తిరిగి అయోధ్య నగరానికి. అతడు రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం నంది గ్రామంలో తపస్సు చేస్తూ ఆహార నియమాన్ని పాటిస్తూ నారబట్టలు ధరిస్తూ వ్రతాన్ని, రామచంద్రమూర్తి అరణ్యంలో ఏ విధంగా వ్రతాన్ని ఆచరిస్తున్నాడో అటువంటి వ్రతాన్ని సీతారామ లక్ష్మణులు ఏ విధంగా అయితే వ్రతాచరణ చేస్తున్నారో అదే వ్రత నియమం కూడా పాటిస్తూ ఆహార నియమాలను కూడా పాటిస్తూ కూరలు, దుంపలు ఆహారంగా తీసుకుని రాజ్య పరిపాలనా భారాన్ని వహించాడు అని శ్రీ నృసింహపురాణం ద్వారా ఆ సోదరుల యొక్క అన్యోన్య విషయాన్ని, అన్యోన్యతను గురించి ఈ యొక్క నృసింహపురాణంలో మనకు తెలియబడిందని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపున్యస్య కోపాగ్నం శతపాయతక సర్వాంతర్వ్యాపినే శ్రీమన్శృంగాయ దివ్యమంగళమంగళం. ప్రహ్లాదవరద జయ జయ లక్ష్మీ నారసింహాయ దివ్యమంగళ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.